జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్కు కండోమ్స్ దెబ్బంట. దీని అమ్మ నాగుడిది. ఈ న్యూస్ చెప్పాలంటే నాకే సిగ్గుగా ఉండాలి. అసలు ఇలాంటి విషయాలను చెప్తున్నందుకు నిజంగా మన వీడియోలు ఎవరైతే చూస్తూ ఉంటారో అమ్మ తల్లులారా, ఆడబిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నన్ను క్షమించండి. ఎందుకంటే కావాలని వాంటెడ్గా ఏం చెప్పడంలే, దీంట్లో కూడా వార్త విలువైనటువంటి వార్త ఉండదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. ఎవరికైనా ఏదైనా తప్పుగా అనిపిస్తే దయచేసి నన్ను అయితే మన్నించండి. దీంట్లో న్యూస్ మాత్రం ఉండదు, న్యూస్ కూడా బాగా కూడా ఉంటుంది. ఓకేనా? సరే, ఈ విషయం మనకు కామెడీగా అనిపించొచ్చుగాక, కానీ ఈ విషయం ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్కు మాత్రం చాలా 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 తీవ్రమైనటువంటి అంశం అనమాట. అంతేకాదు, ఈ కండోమ్స్ అనేటివి పాకిస్తాన్కి ఇప్పుడు చావు బ్రతుకుల సమస్యగా మారిపోయింది. మీరు అనుకోవచ్చు, అసలు ఇదేందిరా స్వామి, తోకతొండం లేకుండా చెప్తున్నావు, కండోమ్ ఏంది, పాకిస్తాన్ ఏంది, నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నీకన్నా అర్థం అవుతుందని చెప్పి మీరు అనుకోవచ్చు. విషయం ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ జాగ్రత్తగా న్యూస్ చూశారంటే నేను ఏం చెప్తున్నానో మీకు అర్థమవుతుంది. ఓకేనా? సరే, ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని అయినటువంటి షహబాజ్ షరీఫ్ దగ్గర నుంచి పాకిస్తాన్లో ఉన్నటువంటి సామాన్య ప్రజల వరకు పాకిస్తాన్లో ఇప్పుడు ఈ కండోముల గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. సరే, ఇక అసలు విషయానికి వస్తే, సహజంగా ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాను ఇది బతకడానికి కావచ్చు, ఎవరినైనా మేనేజ్ చేయడానికి కావచ్చు, ఎవరి దగ్గర నుంచి అయినా కూడా మార్కులు కొట్టేయడానికి కావచ్చు, లేదా ఎవరి నుంచైనా లబ్ధి పొందడానికి కావచ్చు, అలాగే అంతర్జాతీయ స్థాయిలో ఏవైనా కాంట్రాక్టులను పొందడానికి, ఇతర దేశాల రాయబారులను వలలో వేసుకోవడానికి, ఆయుధాల వ్యాపారులను లొంగ తీసుకోవడానికి, అప్పులు అడుక్కోవడానికి, ఈ విధంగా పాకిస్తాన్ ప్రధానంగా రెండు రకాల ఆయుధాలను అయితే ఉపయోగిస్తూ ఉంటుంది. అది ఒకటి వచ్చేసి మతం, అంతే కదా, ఈ మతాన్ని అడ్డు పెట్టుకొని అరబ్ దేశాల దగ్గర పోయి అడుక్కొచ్చుకుంటూ ఉంటుంది. రెండోది వచ్చేసి హనీ ట్రాప్. ఈ రెండు పాకిస్తాన్ ఆయుధాలు అనమాట. అంటే అవసరమైన వాళ్ళ దగ్గరకు అమ్మాయిలను పంపించడం. రెండవది వచ్చేసి హనీ ట్రాప్ అనమాట. అంటే అవసరమైన వాళ్ళ దగ్గరికి అమ్మాయిలను పంపించడం అనమాట. అంటే బ్రోకరేజం చేస్తూ ఉంటుంది. అర్థం అవుతుందా? చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ పాకిస్తాన్లో ఇవి రెండు కూడా అతి సాధారణం. చెప్పాలంటే సర్వసాధారణమైనటువంటి విషయాలు. ఇక అదేందో చెప్పినట్టు ఆవు సేవలో మెచ్చే దూడ గడ్డ మెచ్చదా, అంతే కదా. పాకిస్తాన్ ప్రజలు కూడా తమ నాయకులను, ఆర్మీ అధికారులను వాళ్ళు ఇప్పుడు ఫాలో అయిపోతున్నారు అనమాట. అంటే వాళ్ళు చేస్తే కరెక్ట్, మేము చేస్తే తప్పు అన్నట్టు. దీంతో పాకిస్తాన్లో శృంగారం అనేది విచ్చలవిడిగా మారిపోయింది. అక్కడ ఈ తిరుగుళ్లకు అడ్డుకట్ట లేకుండానే పోతుంది. ఇక్కడ నాకు తెలిసినంత వరకు ఇదంతా చేయడం అంతా హరాం అంటారే, మళ్ళీ ఇదంతా ఏంది ఇది? సరే, ఆ విషయం అటు పక్కన పెడితే, పాకిస్తాన్లో వివాహానికి ముందు, అంటే పెళ్లికి ముందు ఈ సంబంధాలు, వివాహేతర సంబంధాలు, అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోయినాయి. చివరకు ఉద్యోగం సంపాదించుకోవడానికి, ఇంటర్వ్యూలకు, పనుల కోసం, కాంట్రాక్టుల కోసం పాకిస్తాన్లో ఈ వ్యభిచారం అనేది అతి కామన్గా జరుగుతుంది. దీంతో ఈ కారణాల మూలంగానే పాకిస్తాన్లో కండోమ్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. కండోమ్ల వినియోగానికి అడ్డు అదుపు లేకుండా పోయింది. పాకిస్తాన్లో సంవత్సరానికి సరాసరి 100 కోట్ల కండోములు ఉపయోగిస్తున్నారంట. ఎన్ని కోట్లు? 100 కోట్లు. పాకిస్తాన్ జనం ఎంత తెలిసిన? మహా అంటే ఒక 25 కోట్ల మంది. సరే, దాంట్లో పిల్లోళ్ళు, ముసలోళ్ళు ఇలాంతా ఉంటారు కదా, ఆడవాళ్ళు అంతా ఉంటారు కదా, ఇంకా మిగతా వాళ్ళు ఎంతమంది ఉంటారు? కానీ 100 కోట్ల కండోముల వినియోగం ఉన్నదంటే ఇంకా వాడకం అనేది ఏ రేంజ్లో ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అంటే పాకిస్తాన్లో ఈ కండోములకు డిమాండ్ ఎక్కువ అనమాట. అంటే కూటికి గతి లేకపోయినా కానీ, రొట్టికి తికాణా లేకపోయినా కానీ కండోములు అయితే కావాలా. అర్థమవుతుందా? అది. ఇక ఐఎంఎఫ్ విషయానికి వద్దాం. ఇక్కడ ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ అనమాట. అంటే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ. పాకిస్తాన్ ప్రస్తుతం తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉండాలి. ప్రస్తుతం పాకిస్తాన్ దివాలా తీయడానికి కొద్ది దూరంలోనే ఉండాలి. అదే గనక జరిగితే ఇక పాకిస్తాన్ అనేటటువంటి దేశమే ఉండదు. సరే, నేను కూడా కాదన్ను, ఎందుకంటే ఎంత కావచ్చు ఈ దేశానికి, లంగా దేశానికి సపోర్ట్ చేసేదానికి అరబ్ దేశాలు ముందు ఉంటాయి. కొద్ది గొప్ప అమెరికా లాంటి దేశాలు కూడా సపోర్ట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇది అదేందన్నట్టు దింపుడు గాలం కాడ కూడా మళ్ళీ లేసి వచ్చా ఉన్నది, మళ్ళీ లేసి వచ్చానే ఉన్నది. ఇంకా పోతాదని అనుకుంటే మళ్ళీ లేసి వచ్చాను, ఎందుకంటే వీళ్ళంతా కూడా సపోర్ట్ చేస్తున్నారు కదా. అది విషయం అయితే. సరే, ఇకపోతే తమను గట్టెక్కించమని ఈ పాకిస్తాన్ పోయి మళ్ళీ ఈ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ దగ్గర మొరబెట్టుకునేది. సరే, ఇక ఈ సిగ్గులేనటువంటి అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ కూడా అందుకు ఒప్పుకునేది. మొత్తంగా $7 బిలియన్ అప్పు ఇవ్వడానికి ఐఎంఎఫ్ అయితే ముందుకు వచ్చింది. అయితే కొన్ని షరతులను అయితే పెట్టిందనమాట. ఆ షరతుల ప్రకారమే ఈ $7 బిలియన్ అప్పును ఈ ఐఎంఎఫ్ అనే సంస్థ పాకిస్తాన్కి అయితే అందిస్తుంది. ఈ డిమాండ్లలో కీలకమైంది కండోమ్స్ మీద ట్యాక్స్ విధించడం. ఈ పాకిస్తాన్
పాకిస్తాన్లో కండోమ్స్ బిజినెస్ మంచి లాభసాటి వ్యాపారం అన్నమాట. దీంతో ఈ కండోమ్స్ పైన 18% జీఎస్టీ విధించాలని చెప్పేసి ఈ ఐఎంఎఫ్ సంస్థ పాకిస్తాన్కు షరతు పెట్టింది. ఎప్పుడు? పోయిన సంవత్సరంలో. సరే, పాకిస్తాన్ కూడా ఈ ఐఎంఎఫ్ షరతులకు లోబడి తమ దేశంలోని కండోమ్స్ మీద 18% జీఎస్టీని అయితే పెట్టిందనమాట. అప్పుల ఊబిలో కూరుకుపోయినటువంటి పాకిస్తాన్ గవర్నమెంట్ గతంలో ప్రవేశపెట్టినటువంటి కొన్ని మినీ బడ్జెట్ల ద్వారా ఈ గర్భ నిరోధక సాధనాలపైన 18% ఈ సేల్స్ ట్యాక్స్ అయితే పెట్టింది. దీనివల్ల కండోమ్స్, ఇతర కుటుంబ నియంత్రణ సాధనాల ధరలు, అలాగే ఈ శానిటరీ ప్యాడ్లు, అలాగే డైపర్ల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయంట. ఈ క్రమంలో పేద అలాగే మధ్యతరగతి ప్రజలు వీటిల్ని కొనలేక తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అసలు వాళ్ళు తినేదానికి రొట్టికే గతి లేదు. ఇంకా కండోములు ఏం కొంటారు, శానిటరీ ప్యాడ్లు ఏం కొంటారు, డైపర్లు ఏం కొంటారు, ఏడ కొనగలుగుతారు వాళ్ళు? అంతేనా కాదా? దీంతో ఈ పాకిస్తాన్లో జనాభా పెరుగుదల విపరీతంగా పెరిగిపోతుందంట. ప్రస్తుతం పాకిస్తాన్లో జనాభా పెరుగుదల 2.2% ఉండాలి. అంటే ఇది ప్రపంచ జనాభాతో పోల్చుకుంటే చాలా ఎక్కువ. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో పాకిస్తాన్లో ఈ ఎయిడ్స్ వ్యాధులు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయంట. పెద్ద సంఖ్యలో మగవాళ్లకు అలాగే ఆడవాళ్లకు ఈ హెచ్ఐవి పాజిటివ్ కేసులు అయితే వస్తున్నాయంట. దీంతో ఇప్పుడు పాకిస్తాను అయోమయపు పరిస్థితుల్లో పడిపోయింది. దీంతో పాకిస్తాన్ ప్రధాని ఈ షహబాజ్ షరీఫ్ గారు నేరుగా ఐఎంఎఫ్ డైరెక్టర్కు ఫోన్ చేసి ఈ కండోముల మీద విధించినటువంటి 18% జీఎస్టీని తగ్గించేందుకు పర్మిషన్ ఇవ్వమని చెప్పేసి కాళ్ళ వేళ బండాడంట. నాయన ఏడ చూసి ఏడేమో ఒత్తారిపోతుంది, మీరేమో ఈ మార్చి చేస్తామంటే మాకు వేరే మార్గం లేదని చెప్పేసి కాళ్ళ వేళ బండాడంట. అయినా కూడా ఐఎంఎఫ్ డైరెక్టర్లు ఈ పాకిస్తాన్ మీద కనికరం అయితే చూపించాల. కండోమ్స్ మీద 18% పన్నులు విధించి తీరాల్సిందేనని చెప్పేసి ఖచ్చితంగా వాళ్ళైతే తెగ చెప్పినారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో మళ్ళీ కూడా వాషింగ్టన్లో ఉన్నటువంటి ఐఎంఎఫ్ ప్రధాన కార్యాలయంతో పాకిస్తాన్ ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ జరిపినటువంటి చర్చల్లో ఈ పన్ను రాయితీ ప్రతిపాదనను మళ్ళీ పెట్టారు. అంటే మళ్ళీ రెండోసారి. అయితే ఐఎంఎఫ్ ఆ ప్రతిపాదన కూడా నిష్పక్షపాతంగా ఒప్పుకోలేదంట, అంటే తిరస్కరించిందనమాట. దానికి ఐఎంఎఫ్ ప్రధానమైనటువంటి కారణాలు కూడా చెప్పింది. పాకిస్తాన్ ఈ ఏడాది పెద్ద మొత్తంలో పన్ను అయితే వసూలు చేయాల్సి ఉన్నది. ఈ గర్భ నిరోధక సాధనాలపైన పన్ను తీసేస్తే సుమారుగా 600 మిలియన్ రూపాయల ఆదాయం తగ్గుతుందని ఐఎంఎఫ్ అయితే ఆందోళన వ్యక్తం చేసిందంట. ఈ ఆర్థిక సంవత్సరం మధ్యలో ఇలాంటి పన్ను మినహాయింపులు ఇవ్వడం వల్ల ఆర్థిక క్రమశిక్షణ దెబ్బతింటాదని, ఏదైనా మార్పు ఉంటే 2026-27 బడ్జెట్ వరకు వెయిట్ చేయాలని వాళ్ళైతే స్పష్టం చేశారు. ఒక వస్తువు పైన పన్ను తగ్గిస్తే రేపు మరిన్ని వస్తువులపైన రాయితీలు అడుగుతారన్నది ఈ ఐఎంఎఫ్ భయం అనమాట. అంటే ఇప్పుడు ఈ తగ్గిమని అడుగుతారు, రేపు ఇంకోటి అడుగుతారనమాట. అందుకు వాళ్ళు కూడా భయపడిపోతారు. వరే ముందుగానే ఇది పాకిస్తాను, ఇది ఎంతకైనా కూడా దిగజారిపోతుంది, బ్రోకరేజం చేసే దేశం అని చెప్పేసి వాళ్ళ భయం. అందుకే శానిటరీ ప్యాడ్లు అలాగే బేబీ డైపర్ల పైన కూడా ఈ రాయితీలు ఇవ్వడానికి ఒప్పుకోలేదంట. దీంతో ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వానికి ఏం చేయాలో తోచక పాకిస్తాన్ ప్రభుత్వ పెద్దలంతా కూడా తల్ల బాదుకుంటున్నారంట. అది విషయం. రొట్టికి దిక్కులేదు కానీ ఇలా కండోములు కాల్సి వచ్చింది. అట్లున్నది పాకిస్తాన్ కథ. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.